Hello everyone, welcome to Saram Sampatrav Education. Myself Venkat, I'm the faculty here. సో ఈ రోజు నుంచి మనం ఆంధ్రప్రదేశ్ ఎకానమీ పెయిడ్ కోర్సెస్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ క్లాస్ అన్నమాట. సో ఎవరైతే అడ్మిషన్స్ తీసుకున్నారో మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా మీ అందరికీ ఏపీ ఎకానమీలో మంచి మార్క్స్ తీసుకొచ్చే బాధ్యత నాది. క్లాసెస్ అనేవి చాలా కాంప్రహెన్సివ్గా ఉంటాయి. సిలబస్ మొత్తం నేను కవర్ చేస్తాను, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్తో సహా. అండ్ ఇంకెవరైనా సరే జాయిన్ అవ్వాలని చెప్పి అనుకుంటే ప్లీజ్ ఇక లేట్ చేయమాకండి. సో ఇక క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఇది ఫస్ట్ సెషన్ కాబట్టి మీకు యూట్యూబ్లో యాజ్ వెల్ as పెయిడ్ కోర్సులో అప్లోడ్ చేపిస్తున్నాను. నెక్స్ట్ నుంచి మిగతా క్లాసెస్ అన్నీ కంప్లీట్గా పెయిడ్ కోర్సెస్లోనే వస్తాయి. ఓకేనా? రైట్. సో ఈ ఫస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సిలబస్ అనాలిసిస్. సిలబస్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి గైడ్ లాగా, ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్ లాగా ఎవరు యాక్ట్ చేస్తారు అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సేమ్ అలాగే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి ఒక గైడ్, ఫ్రెండ్, ఫిలాసఫర్ ఎవరు అంటే సిలబస్. సో మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం, కరెక్ట్గా వెళ్తున్నామా లేదా, ఎగ్జామ్కి రెలవెంట్గా ప్రిపేర్ అవుతున్నామా లేదా అనేది మన సిలబసే మనకు చెప్తుంది అనమాట. సో అందుకని ఈరోజు ఫస్ట్ సెషన్లో మనం చేయబోయే టాపిక్ ఏంటంటే డీటెయిల్డ్ సిలబస్ అనాలిసిస్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో సిలబస్లో మనకి టోటల్గా ఇండియన్ ఎకానమీ యాజ్ వెల్ as ఏపీ ఎకానమీని 5 యూనిట్స్ లాగా స్ప్రెడ్ చేశారు. దాంట్లో 1, 2, 3 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ ఎకానమీ, 4th యూనిట్ అండ్ 5th యూనిట్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏపీ ఎకానమీ అనమాట. సో ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్ని ప్లేస్ చేశాను. సో దీన్ని బేస్ చేసుకుని మనం సిలబస్ని డీకోడ్ చేద్దాం. సో 4th యూనిట్ వచ్చేసరికి స్ట్రక్చర్ ఆఫ్ ఏపీ ఎకానమీ యాజ్ వెల్ as పబ్లిక్ ఫినాన్స్. సో దీంట్లో ఏ టాపిక్స్ ఉంటాయి, ఎటువంటి మైక్రో టాపిక్స్ని చదవాలి, ఎలా చదవాలి అనేది నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇండియాకి జీడిపిని ఎలాగైతే క్యాలిక్యులేట్ చేస్తామో ప్రతి స్టేట్కి కూడా మనం జిఎస్డిపిని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ జిఎస్డిపిలో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి జిఎస్డిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ అండ్ జిఎస్డిపి ఎట్ కరెంట్ ప్రైసెస్. సో జిఎస్డిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ ఇది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం తీసుకునే పారామీటర్స్ ఏంటంటే ప్రొడక్షన్ యాజ్ వెల్ as ప్రైజెస్. సో ప్రొడక్షన్ వచ్చేసరికి ప్రెజెంట్ ఇయర్ది వేస్తాము, ప్రైజెస్ వచ్చేసరికి బేస్ ఇయర్వి వేస్తాం. ఓకేనా? జిఎస్డిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్లో. మరి కరెంట్ ప్రైజెస్లో కూడా 2 పారామీటర్స్ తీసుకుంటాం, ప్రొడక్షన్ యాజ్ వెల్ as ప్రైజెస్. ప్రొడక్షన్ వచ్చేసరికి సేమ్ ప్రెజెంట్ ఇయర్ది వేస్తాము అండ్ ప్రైజెస్ వచ్చేసరికి ప్రెజెంట్ ఇయర్దే వేస్తామన్నమాట. ఓకేనా? సో జిఎస్డి పెట్టి కరెంట్ ప్రైజెస్లో ప్రొడక్షన్ యాజ్ వెల్ as ప్రైజెస్ 2 ప్రెజెంట్ ఇయర్దే వేస్తాము. మరి కాన్స్టెంట్ ప్రైజెస్లోకి వచ్చేసరికి ప్రొడక్షన్ వచ్చేసరికి ప్రెజెంట్ ఇయర్దే వేస్తాము, ప్రైజెస్ వచ్చేసరికి బేస్ ఇయర్వి వేస్తాం. సో ఈ కాన్స్టెంట్ ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్ రెండింటిని కంపేర్ చేసినప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ గురించి కూడా తెలుస్తుంది. ఓకేనా? సో ఇలా జిఎస్డిపి యొక్క ట్రెండ్స్ని మనం అనాలిసిస్ చేయాలి. ఇది పాయింట్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇదే యూనిట్లో సెక్టోరల్ కాంట్రిబ్యూషన్. సో సెక్టోరల్ కాంట్రిబ్యూషన్లో మనం చూడాల్సింది ఏంటంటే ఏ సెక్టర్ నుంచి ఎంతెంత కాంట్రిబ్యూషన్ ఉంది. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ పరంగా మనం కంపేర్ చేస్తాము. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్. సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ యొక్క వాల్యూ ఎడిషన్ ఎంత, గ్రోత్ రేట్ ఎంత. నెక్స్ట్ వన్ ఇండస్ట్రియల్ సెక్టర్. సో ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క వాల్యూ ఎడిషన్ ఎంత, గ్రోత్ రేట్ ఎంత. తర్వాత సర్వీస్ సెక్టర్. సో సర్వీస్ సెక్టర్ యొక్క వాల్యూ ఎడిషన్ ఎంత, గ్రోత్ రేట్ ఎంత. సో వాల్యూ పరంగా ఏది హయ్యెస్ట్, గ్రోత్ రేట్ పరంగా ఏది హయ్యెస్ట్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో సెక్టరల్ కాంట్రిబ్యూషన్లోనే ఇంకొక సబ్ సెగ్మెంట్ వచ్చేసరికి సబ్ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్. సో ఒక్కొక్క సెక్టర్లో మళ్ళీ మైక్రో లెవెల్కి వెళ్తే మళ్ళీ మల్టిపుల్ సెక్టర్స్ ఉంటాయి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ తీసుకుందాం. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్. సో దీంట్లో మనకి ఇంకా మల్టిపుల్ సెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి అగ్రికల్చర్, నెక్స్ట్ హార్టికల్చర్, లైవ్ స్టాక్, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్, అండ్ లాస్ట్ వన్ ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్. సో ఇప్పుడు మనం ఏం చూస్తాము, అగ్రికల్చర్ యొక్క వాల్యూ ఎంత, గ్రోత్ రేట్ ఎంత. హార్టికల్చర్ సేమ్ అలాగే క్యాలిక్యులేట్ చేస్తాం, లైవ్ స్టాక్కి కూడా చూస్తాం. నెక్స్ట్ ఫారెస్ట్రీ అండ్ లాగింగ్, ఆ తర్వాత ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్. ఇలా సబ్ సెక్టర్ వైజ్గా కూడా మన వాల్యూ ఎడిషన్ చూడాలి, గ్రోత్ రేట్ కూడా చూడాలి. సో ఈ సెక్టర్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ సెక్టర్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ సెక్టర్.
సో ఇండస్ట్రియల్ సెక్టర్లో మనకేమేమి ఉంటాయి? మైనింగ్ అండ్ క్వారీయింగ్. సో దీని యొక్క వాల్యూ ఎడిషన్ ఎంత, యాజ్ వెల్ యాజ్ గ్రోత్ రేట్ ఎంత. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, వాల్యూ ఎడిషన్, గ్రోత్ రేట్. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ అండ్ కన్స్ట్రక్షన్. సో వీటి యొక్క వాల్యూ ఎడిషన్ ఎంత, గ్రోత్ రేట్ ఎంత. ఓకేనా? సో మైనింగ్ అండ్ క్వారింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, కన్స్ట్రక్షన్, వీటన్నిటిని కలిపితే మనం ఏమంటాం? ఇండస్ట్రియల్ సెక్టర్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? సో ఇండస్ట్రియల్ సెక్టర్ పరంగా కూడా మనం ఇవన్నీ చూడాలి, సెక్టోరల్ కాంట్రిబ్యూషన్. అండ్ నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి సర్వీస్ సెక్టర్. సో సర్వీస్ సెక్టర్లో మనకి ఏమేమి ఉంటాయి? ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సెట్రా. ఓకేనా? సో వీటన్నిటి యొక్క వాల్యూ ఎడిషన్ ఎంత, యాజ్ వెల్ యాజ్ గ్రోత్ రేట్ ఎంత. ఓకేనా? సో సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ని ఇంత డెప్త్గా మీరు చదవాలి. సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఎంత, ఇండస్ట్రియల్ ఎంత, సర్వీసెస్ సెక్టర్ ఎంత. ఆ తర్వాత ఒక్కొక్క సెక్టర్లో ఏది ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది కూడా చూడాలి. ఓకేనా? సో ఇప్పటి వరకు 2 కాంపోనెంట్స్ని మనం ఫినిష్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం డీల్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి పర్ క్యాపిటా ఇన్కమ్. సో ఇది కూడా డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్లో కూడా మళ్ళీ మనం 2 డైమెన్షన్స్ చూడాలి. సో మన ఆంధ్రప్రదేశ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, యాజ్ వెల్ యాజ్ ఓవరాల్గా ఇండియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది. సో ఈ రెండింటిని మళ్ళీ మనం ఏం చేయాలి? కంపారిజన్ చేయాలి. ఓకేనా? సో కంపారిజన్ చేసి గ్రోత్ రేట్స్ కూడా మనం చూడాలన్నమాట. ఏపీ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ కంపారిజన్. సో దీంతో ఇంకొక సెగ్మెంట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి పబ్లిక్ ఫినాన్స్. సో ఏపీ ఎకానమీలో పబ్లిక్ ఫినాన్స్ పరంగా మనం చూడాల్సిన టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. సో స్టేట్కి ఏ ఏ సోర్సెస్ నుంచి ఎంతెంత రెవెన్యూ అనేది వస్తుంది, లైక్ ల్యాండ్ రెవెన్యూ, లేకపోతే స్టేట్ యొక్క ఎక్సైజ్ డ్యూటీ అండ్ స్టేట్ తాలూకా జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, ట్యాక్సెస్ ఆన్ వెహికల్స్, ఓకేనా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్, ఇవన్నీ లోపల ఉంటాయి అన్నమాట, మైక్రో టాపిక్స్ లాగా. బట్ మనం చూడాల్సింది ఏంటంటే ఒక పర్టికులర్ స్టేట్కి ట్యాక్స్ రెవెన్యూ ఎంత వస్తుంది, ఇంతకుముందు ఎంత వచ్చింది, వాట్ ఈస్ ద డిఫరెన్స్, సో ఎంత పెరిగింది, ఇది మనం చూడాలి. ఆ తర్వాత ఇదే స్టేట్కి నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా వస్తుంది. సో జనరల్గా నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫీస్, ఫైన్స్, డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్, ఇంట్రెస్ట్, గిఫ్ట్స్ ఆర్ గ్రాంట్స్, ఎక్సెట్రా. ఓకేనా? సో ఇవన్నీ మనకి నాన్ ట్యాక్స్ రెవెన్యూలోకి వస్తాయి. సో ఫీజెస్ని లెవీ చేస్తాము, ఫైన్స్ని లెవీ చేస్తాము, అండ్ గవర్నమెంట్కి డివిడెండ్స్ ద్వారా కూడా మనీ వస్తుంది, ప్రాఫిట్స్ ద్వారా కూడా మనీ వస్తుంది. మన స్టేట్ గవర్నమెంట్ వేరే వాళ్ళకి కూడా అప్పుడప్పుడు లోన్ ఇస్తుంది. సో తీసుకున్న వాళ్ళు వడ్డీని కడుతుంటారు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూలోకే వస్తుందన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ గిఫ్ట్స్ అండ్ గ్రాంట్స్ కూడా వస్తుంటాయి. అప్పుడప్పుడు స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ అనేది గ్రాంట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. వీటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో ఇలా మనం ట్యాక్స్ రెవెన్యూ ఎంత ఉంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత ఉంది, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఫస్ట్ సెగ్మెంట్ అండర్ పబ్లిక్ ఫినాన్స్. సెకండ్ సెగ్మెంట్లో మనం ఏం చూస్తాము అంటే ఏపీ స్టేట్ యొక్క ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్. సో మనకు వచ్చిన ఇన్కంలో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత చేస్తున్నాము, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత చేస్తున్నాము. సో ఎప్పుడైతే ఎక్స్పెండిచర్ అనేది రిసిట్స్ కంటే ఎక్కువగా ఉంటుందో వీ విల్ గెట్ డెఫిసిట్, మనకి డెఫిసిట్ అనేది వస్తుంది. మరి డెఫిసిట్ని ఫుల్ఫిల్ చేయడానికి వాట్ వీ విల్ డూ, వీ విల్ గో ఫర్ డెప్ట్ ఆర్ బారోయింగ్స్, అప్పు చేస్తాం. ఓకేనా? సో స్టేట్ గవర్నమెంట్ యొక్క అప్పు ప్రెజెంట్ ఎంత ఉంది, సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, సో ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, ఇదంతా మనం చూడాలి. దీంతోపాటు ఇంతకుముందు మనం చేసిన అప్పులకి ఎంత ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తున్నాం. సో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ తన యొక్క బడ్జెట్లో ఎక్స్పెండిచర్ని పెట్టినప్పుడు ఇది కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్రీవియస్గా మనం చేసుకుంటూ వచ్చిన అప్పులు, సో వాటి మీద మనం కట్టే వడ్డీ.
సో ఎక్స్పెండిచర్ పరంగా ఈ కాంపోనెంట్స్ అనేవి మనం ఖచ్చితంగా చూడాల్సిందే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ వచ్చేసరికి సెంట్రల్ అసిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్. సో ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఎప్పటికప్పుడు మనకి న్యూస్ పేపర్స్లో వచ్చే ఆర్టికల్స్ని పికప్ చేసుకొని దీన్ని కవర్ చేయాలి. సో డోంట్ వరీ, ఇది కూడా నేను మీకు కవర్ చేస్తాను. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి ఇవి ఎలా ఉంటాయి అనేది. సో యూనియన్ గవర్నమెంట్ బడ్జెట్ని ప్లేస్ చేసింది కదా 2024-2025. సో దాంట్లో ఒక ఇంపార్టెంట్ స్కీమ్ ఉందన్నమాట. సో ఆ స్కీమ్ నేమ్ వచ్చేసరికి పూర్వోదయ స్కీమ్. సో ఈ స్కీమ్లో 5 స్టేట్స్ని ఇంక్లూడ్ చేశారు. ఏంటా 5 స్టేట్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిషా, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. సో వీళ్ళొక టార్గెట్ ఏంటంటే ఈ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 5 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని గ్రోత్ ఇంజిన్స్ లాగా కన్వర్ట్ చేయాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. గ్రోత్ ఇంజిన్స్ లాగా చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. సార్ ఎలా చేస్తారు మరి ఈ స్టేట్స్ని గ్రోత్ ఇంజిన్స్ లాగా అంటే బై ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యొక్క ప్రాజెక్ట్స్ని తీసుకొస్తారనమాట అండర్ పూర్వోదయ స్కీమ్. సో ఈ పూర్వోదయ స్కీమ్లో ఆంధ్రప్రదేశ్ని కూడా ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఇది మనకి కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ అమరావతి క్యాపిటల్. సో అమరావతి క్యాపిటల్ యొక్క డెవలప్మెంట్ కోసం 15,000 crores ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అంటే మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్. సో పోలవరం ప్రాజెక్ట్కి కూడా వీళ్ళ అసిస్టెంట్స్ని ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత 8 బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్. సో 8 బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి 50 crores ప్రొవైడ్ చేస్తామని చెప్పి కూడా చెప్పారు. ఓకేనా. సో రాయలసీమ కానీ ప్రకాశం అండ్ నార్త్ కోస్టల్ ఏపీ రీజియన్స్లో ఉన్న ఈ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేసి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ యొక్క డెవలప్మెంట్ కోసం 50 crores ప్రొవైడ్ చేస్తామని చెప్పి కూడా అన్నారు. అండ్ మనకి కొన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి కదా, లైక్ వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఉన్నాయి కదా. సో వీటిలో కొన్ని నోడ్స్ ఉంటాయి. సో ఆ నోడ్స్ యొక్క డెవలప్మెంట్ కోసం కూడా మనకి అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నారు. అండ్ రైల్వే బడ్జెట్లో రైల్వే బడ్జెట్ పరంగా చూస్తే మన ఆంధ్రప్రదేశ్కి 9,151 crores వస్తాయి అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ విశాఖ స్టీల్ ప్లాంట్. విశాఖ స్టీల్ ప్లాంట్కి 620 crores రావటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత విశాఖ పోర్ట్ ట్రస్ట్. సో దీనికి వచ్చేసరికి 150 crores వస్తాయి అనమాట. సో ప్రీవియస్ బడ్జెట్తో కంపేర్ చేస్తే ఈసారి 126 crores అనేది తగ్గింది. ఓకేనా. ఇంతకుముందు మనకి అరౌండ్ 276 crores అలొకేట్ చేశారు, ఈసారి కేవలం 150 crores మాత్రమే అలొకేట్ చేశారు. ఆ తర్వాత ఏపీ పంచాయత్ రోడ్స్, ఆంధ్రప్రదేశ్ పంచాయత్ రోడ్స్. సో దీని యొక్క డెవలప్మెంట్ కోసం 150 crores అనమాట. సో 150 crores ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ కాదు. ఓకేనా. సో పంచాయతీ రోడ్స్ యొక్క డెవలప్మెంట్ కోసం 150 crores ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్. ఓకేనా. సో ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్ ఇది ఐబీఆర్డి వాళ్ళు మనకి అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అరౌండ్ 300 crores ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఏపీలో ఉన్న హైవేస్ యొక్క డెవలప్మెంట్ కోసం, బ్రిడ్జెస్ యొక్క రీకన్స్ట్రక్షన్ కోసం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు 650 crores ప్రొవైడ్ చేస్తున్నారు, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఇలా మనం సెంట్రల్ అసిస్టెన్స్ ఎలా వస్తుంది అండ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ ద్వారా ఏ ప్రాజెక్ట్స్ని మనం చేస్తున్నాము, సో ఎవరెవరు ఎంతెంత అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కరెంట్ అఫైర్స్ ద్వారా తెలుసుకోవాలి. సో ఈ కోర్స్ ఎవరైతే తీసుకుంటారో మీ అందరికీ ఈ పోర్షన్ మొత్తం నేను ప్రొవైడ్ చేస్తాను, డోంట్ వరీ. ఓకేనా. సో కరెంట్ అఫైర్స్లో ఏది వచ్చినా సరే నేను క్లాసెస్ చెప్పేటప్పుడు వీటిని కూడా ఇంక్లూడ్ చేసి చెప్తూ ఉంటాను. వాటన్నిటిని మీరు చక్కగా సెపరేట్గా రాసుకోండి, రివైజ్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈజ్ దిస్ క్లియర్? రైట్. అండ్ 4th యూనిట్లో లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చూడాల్సింది ఏంటంటే రీసెంట్ ఏపీ బడ్జెట్. సో మీకు ఏపీ బడ్జెట్ని యాజ్ వెల్ యాజ్ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేని కాంప్రహెన్సివ్గా చాప్టర్ వైజ్గా విత్ పీడిఎఫ్స్ అండ్ మై హ్యాండ్ రిటర్న్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్కి నార్మల్ పీడిఎఫ్స్తో పాటు నా హ్యాండ్ రిటర్న్ నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో నా హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఏదైతే ఉందో ఇది మీకు క్విక్గా రివైజ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా. సో మీరు కంప్లీట్గా ఆ 400 pages ఉన్న సోషియో ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ని ఓపెన్ చేసి అది మీరు చదవాల్సిన అవసరం లేదు. సో వాటన్నిటిలో ఏదైతే ఇంపార్టెంట్ ఉందో చక్కగా నీట్గా డిఫరెంట్ కలర్స్ని యూజ్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను. సో కలర్స్ నేను ఎందుకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి రాస్తాను అంటే అది ఒక లాజిక్ ఉంది దాని వెనకాల. సో మన బ్రెయిన్ ఏంటంటే కలర్ కోడ్స్ని బేస్ చేసుకొని ఈజీగా గుర్తుపెట్టుకుంటుంది. ఓకేనా. ఒక స్లైడ్ మీరు చూడగానే గ్రీన్ కలర్ ఎక్కడ రాశాను, రెడ్ కలర్ ఎక్కడ రాశాను, సో అవన్నీ మీరు ఫైండ్ అవుట్ చేస్తుంటారు. మీకు తెలియకుండానే మీ బ్రెయిన్లోకి ఆ ఇన్పుట్ వెళ్ళిపోతుంది.
ఓకేనా. సో మన యొక్క సబ్ కాన్షియస్ మెమరీలో అది చాలాసేపు స్టోర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని నేనేం చేస్తాను అంటే కొన్ని కలర్ కోడ్స్ని యూజ్ చేసి, సో ఒక సైడ్ వచ్చేసరికి నేమ్స్, ఇంకో సైడ్ వచ్చేసరికి బడ్జెట్ అలొకేషన్, ఇటువంటివి రాస్తూ ఉంటాను. మీకు ఖచ్చితంగా ఈ ఫ్యాక్ట్స్ గుర్తుండే విధంగా నేను ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను నా సైడ్ నుంచి. ఓకే, రైట్. సో దీంతో మనం 4th యూనిట్ని ఫినిష్ చేసుకున్నాం. ఇప్పుడు వరకు చూసింది కేవలం 4th యూనిట్ మాత్రమే. సో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే 5th యూనిట్. సో 5th యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ మీద మనం చాలా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. సో అగ్రికల్చర్లో మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్ ప్రొడక్షన్ ట్రెండ్స్ అనమాట. సో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ప్రొడక్షన్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, లైక్ ఎలా అంటే ఫుడ్ గ్రెయిన్స్. నెక్స్ట్ వన్ ప్యాడీ. ఓకేనా. సో ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ప్రొడక్షన్ ఎలా ఉంది అండ్ ప్యాడీ యొక్క ప్రొడక్షన్ ఎలా ఉంది. నెక్స్ట్ ఖారిఫ్. సో ఖారిఫ్ సీజన్లో మనకి గ్రోత్ ఎలా ఉంది, యాజ్ వెల్ యాజ్ రాబీ సీజన్లో కూడా ప్రొడక్షన్ ఎలా ఉంది. దీని తర్వాత ల్యాండ్ యూటిలైజేషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ల్యాండ్ యూటిలైజేషన్లో మనం ఏ పాయింట్స్ చూస్తాము అంటే నెట్ సోన్ ఏరియా. ఓకేనా. సో వాట్ ఈస్ ద నెట్ సోన్ ఏరియా, ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఉంది, అండ్ ల్యాండ్ పుట్ ఆన్ నాన్ అగ్రికల్చరల్ పర్పసెస్. సో అగ్రికల్చర్కి కాకుండా నాన్ అగ్రికల్చర్ యూజెస్కి ఎంత ల్యాండ్ ఉంది, అండ్ బ్యారన్ ల్యాండ్ ఎంత ఉంది, ఎక్సెట్రా. ఇటువంటి పాయింట్స్ మనం చూస్తామన్నమాట అండర్ ల్యాండ్ యూటిలైజేషన్. దీని తర్వాత సాయిల్ టైప్స్. ఓకేనా. సో ఏ సాయిల్ ఎక్కువగా ఎక్కడెక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఆగ్రో క్లైమాటిక్ జోన్స్. ఇది కూడా డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఓకేనా. సో కొన్ని జోన్స్ ఉంటాయి, ఒక్కొక్క జోన్లో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఇచ్చి ఇది ఏ జోన్లోకి వస్తుందని చెప్పి కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ అండి, లేకపోతే మన ఎగ్జామ్లో లాగా జోన్ 1 జోన్ 2 అది కాదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ ల్యాండ్ హోల్డింగ్స్. అండ్ నెక్స్ట్ వన్ రెయిన్ఫాల్. తర్వాత క్రాపింగ్ ఇంటెన్సిటీ. అండ్ నెక్స్ట్ వన్ గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా, నెట్ ఇరిగేటెడ్ ఏరియా. ఓకేనా. సో ఇవన్నీ చూడాలి. దీని తర్వాత క్రాపింగ్ ప్యాటర్న్ కూడా మనం చూడాలి. క్రాపింగ్ ప్యాటర్న్. ఆ తర్వాత ఇరిగేషన్. దీంట్లో మైక్రో ఇరిగేషన్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఇవన్నీ అయిన తర్వాత అగ్రికల్చర్కి సంబంధించిన స్కీమ్స్ యాజ్ వెల్ యాజ్ ఇనిషియేటివ్స్, వాట్ ఆర్ దే. సో ముఖ్యంగా ప్రధానమంత్రి కిసాన్, పిఎం కిసాన్ స్కీమ్ ఉంది కదా, సో ఇది ఒకటి చూస్తాము. అండ్ మన స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి అన్నదాత సుఖీభావ ఉంది కదా, సో ఇది కూడా చూడాలి. పొలం బడి కానీ, పొలం పిలుస్తుంది కానీ. ఓకేనా. అండ్ వీటితో పాటు ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, ఇటువంటివన్నీ దీంట్లో మనం కవర్ చేయాలన్నమాట. ఈజ్ దిస్ క్లియర్, రైట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్స్. ఇది కూడా చూడాలి. సో రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్స్లో మనం ఒక 3 టైర్ స్ట్రక్చర్ని ఫాలో అవుతాం. సో ఏంటా 3 టైర్ స్ట్రక్చరు? సో ఫస్ట్ మనకి ఎపెక్స్ లెవెల్ అని చెప్పి ఒక టైర్ ఉంటుంది, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్, ఆ తర్వాత విలేజ్ లెవెల్. సో ఎపెక్స్ లెవెల్లో అంటే టాప్ లెవెల్లో మనకు ఉండే బాడీ ఏంటంటే ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. ఓకేనా, ఇది ఎపెక్స్ లెవెల్ అనమాట. డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకేముంటుంది, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్. అండ్ విలేజ్ లెవెల్లో వచ్చేసరికి ప్యాక్స్ అనమాట, పిఏసిఎస్. సో పిఏసిఎస్ స్టాండ్స్ ఫర్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్. సో ఈ 3 టైర్ స్ట్రక్చర్ కూడా మనం చూడాలి. యాజ్ వెల్ యాజ్ లోన్స్. సో లోన్స్కి సంబంధించిన స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, అండ్ కొన్ని స్కీమ్స్ లైక్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, నథింగ్ బట్ రాఫ్తార్, ఇటువంటివి చూడాలన్నమాట ఈ పర్టికులర్ సెగ్మెంట్లో. ఓకేనా, రైట్. సో దీని తర్వాత మనం ఇంకొక టాపిక్ కూడా చూస్తాం, అదేంటంటే హార్టికల్చర్. సో హార్టికల్చర్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే హార్టికల్చర్లో మనకి మంచి ర్యాంకింగ్స్ ఉన్నాయి. ఓకేనా. సో హార్టికల్చర్లో మనం చూడబోయే టాపిక్స్ ఏంటంటే ఫ్రూట్స్, ప్లాంటేషన్ క్రాప్స్, స్పైసెస్, వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్. ఓకేనా. సో వీటన్నిటి కింద ఏరియా ఎంత ఉంది అండ్ వీటి యొక్క ప్రొడక్షన్ ఎంత ఉంది. అండ్ ఈ హార్టికల్చర్ని ప్రమోట్ చేయడానికి వాట్ ఆర్ ద స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ ఆర్ అవైలబుల్. సో ఈ స్కీమ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసరికి నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఆయిల్ పామ్. ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అమ్మ. దీని మీద నేనైతే ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది కరెంట్ అఫైర్స్లో కూడా ఉంది కాబట్టి సో జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. బట్ ఎవరైతే కోర్సులో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటున్నారో మీకు కూడా నేను గైడెన్స్ ఇస్తున్నాను కాబట్టి ఈ పర్టికులర్ స్కీమ్ని మాత్రం మీరు చూడండి.
నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్. అండ్ దీంతోపాటు కొన్ని బోర్డ్స్ని కూడా మనం డిస్కస్ చేయాలి. సో బోర్డ్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో దాన్ని కూడా మనం చూడాల్సిందే. సో ఆఫ్టర్ హార్టికల్చర్ మనం చూడాల్సిన సెగ్మెంట్ వచ్చేసరికి యానిమల్ హస్బెండరీ. సో ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా. సో దీంట్లో కూడా మనకి మంచి ర్యాంకింగ్స్ ఉన్నాయి. సో యానిమల్ హస్బెండరీలో మనం చూడాల్సిన ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి లైవ్ స్టాక్. సో లైవ్ స్టాక్ పరంగా మనకి డేటా ఎక్కడి నుంచి వస్తుంది అంటే సెన్సస్ నుంచి వస్తుంది. సో లైవ్ స్టాక్ సెన్సస్ ఉంటుంది. సో దాని యొక్క డేటాను మనం తీసుకొని మనం ప్రిపేర్ అవ్వాల్సిందే. సో లేటెస్ట్గా ఏది అవైలబుల్గా ఉంటే అదే ప్రిపేర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్ మిల్క్ పరంగా మన యొక్క ర్యాంక్ ఎంత, దీని యొక్క ప్రొడక్షన్ ఎంత. అండ్ నెక్స్ట్ మీట్ పరంగా మన యొక్క ర్యాంక్ ఎంత, ఎగ్స్ పరంగా మన యొక్క ర్యాంక్ ఎంత. సో వీటి యొక్క ప్రొడక్షన్ ఎలా ఉంది, వీటి యొక్క ర్యాంకింగ్ ఎలా ఉంది అనేది మనం చూడాలి. అండ్ దీనికి సంబంధించిన స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ కూడా మనం కవర్ చేయాలి. ఆఫ్టర్ యానిమల్ హస్బెండరీ వీ హ్యావ్ టు కవర్ ఫిషరీస్. సో ఫిషరీ సెగ్మెంట్లో స్కీమ్స్ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఫస్ట్ మనం ఫిష్ యొక్క ప్రొడక్షన్ ఎంత ఉందో చూస్తాము. అండ్ ష్రింప్స్ యొక్క ప్రొడక్షన్ కూడా ఎంత ఉందో చూస్తాము. ఇక్కడ కూడా ర్యాంకింగ్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఎక్స్పోర్ట్స్ పరంగా కూడా ఎలా ఉందనేది కూడా మనం చూడాలి. సో ఎక్స్పోర్ట్స్ పరంగా కూడా ర్యాంకింగ్ చూడాలి. సో ఫిషరీ సెక్టర్లో మనకి కొన్ని సబ్సిడీస్ ఉంటాయి. ఎటువంటి సబ్సిడీస్ అంటే డీజిల్ పరంగా సబ్సిడీస్ అనమాట. సో ఫిషింగ్ బోట్స్లో మనం డీజిల్ని యూజ్ చేస్తాం కదా. సో ఈ డీజిల్ మీద మన గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇస్తుంది. అండ్ దీంతోపాటు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఓకేనా. సో ఇటువంటివి చూడాలి. అండ్ కొన్ని బాడీస్ కూడా ఉంటాయి, లైక్ ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ, APSADA. సో ఈ అథారిటీ గురించి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడు క్రియేట్ అయింది, ఎలా క్రియేట్ అయింది. సో ఇలా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఒక్కొక్క సెగ్మెంట్కి సంబంధించినవి, అవి కూడా నేను కవర్ చేస్తాను. ఓకే. సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఫారెస్ట్. సో ఫారెస్ట్ పరంగా మనం చూడాల్సిన మైక్రో టాపిక్స్ వచ్చేసరికి వాట్ ఈజ్ నగరవనం. సో నగరవనం అంటే ఏంటి, తర్వాత వనవిహారి అంటే ఏంటి, తర్వాత వన మహోత్సవ్ అంటే ఏంటి. వీటితో పాటు ఎఫారెస్టేషన్ మెజర్స్ కొన్ని చూడాలి. వైల్డ్ లైఫ్ గురించి కూడా కొన్ని చూడాలి. లైక్ మనకు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంది కదా. సో లార్జెస్ట్ వన్, అది కూడా చూడాలి. మన స్టేట్లో ఉన్న శేషాచలం బయోస్పియర్ రిజర్వ్స్ గురించి కూడా చూడాలి. సో వాట్ ఈజ్ క్యాంపా, ఓకేనా. తర్వాత ఏపీ స్టేట్కి సంబంధించిన బయోడైవర్సిటీ బోర్డు గురించి కూడా మనం చూడాలి. ఏపీ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్, ఓకేనా. దీంతోపాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఉంటుంది, అది కూడా మనం చూద్దాం ఫారెస్ట్ సెగ్మెంట్లో, ఓకేనా. సో దీంతోపాటు అగ్రికల్చర్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. అగ్రికల్చర్ మార్కెటింగ్. సో అగ్రికల్చర్ మార్కెటింగ్లో కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉంటాయి, లైక్ ఈనామ్. ఇవి కూడా నేను కవర్ చేస్తాను, డిపెండ్స్ అపాన్ కరెంట్ అఫైర్స్, ఓకేనా. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఇది. సో ఈ కోర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో మీకు కరెంట్ అఫైర్స్ కూడా కంప్లీట్ చేసే బాధ్యత నాది. సో చక్కగా నా మీద వదిలేసేయండి ఏపీ ఎకానమీ మొత్తాన్ని, మీ అందరికీ మంచి మార్క్స్ నేను తెప్పిస్తా, ఓకేనమ్మా. రైట్. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి ఇండస్ట్రీస్. ఇది చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్స్ మాత్రం పక్కగా వస్తాయి. సో ఇండస్ట్రీస్లో మనం చూడాల్సిన టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ వన్ స్వర్ణాంధ్ర. స్వర్ణాంధ్ర @ 2047. సో రీసెంట్గా ఒక డాక్యుమెంట్ వచ్చింది. సో ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక సిన్సియర్ సజెషన్ ఏంటంటే అందరికీ, సో బయట మీకు మార్కెట్లో కనిపించే ఏపీ ఎకానమీ బుక్స్ని ఇప్పుడే ఎవరు కొనొద్దు, దయచేసి వెయిట్ చేయండి. ఇప్పుడు వరకు ఎవరైతే కొనేసిన వాళ్ళు ఉంటున్నారో మీరు కొన్ని డాక్యుమెంట్స్ని మిస్ అయిపోతారు ఆ బుక్లో. సో వాళ్ళు ఇప్పుడు ఆ బుక్ పబ్లిషర్స్ ఎవరైతే ఉన్నారో ఒక ఎడిషన్ని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత ఏం జరిగింది, ఏపీ సోషల్ ఎకనామిక్ సర్వే రిలీజ్ అయింది. దాన్ని ఇంక్లూడ్ చేసి ఇంకొక ఎడిషన్ని రిలీజ్ చేస్తారు. సో స్టార్టింగ్లో కూడా 6 పాలసీస్, ఇండస్ట్రియల్ పాలసీస్ వచ్చాయి. సో వాటిని కూడా ప్రింట్ చేసి బుక్స్ని రిలీజ్ చేశారు. తర్వాత ఏం జరిగింది, ఇంకొక 3 పాలసీస్ వచ్చాయి. ఏంటా 3? డ్రోన్ పాలసీ వచ్చిందా, సెమీ కండక్టర్ పాలసీ వచ్చేసిందా, డేటా సెంటర్ పాలసీ కూడా వచ్చింది. మళ్ళీ వీటన్నింటినీ యాడ్ చేసి ఇంకొక ఎడిషన్ రిలీజ్ చేస్తారు. ఎందుకంత బాధ, వెయిట్ చేయండి. ఈలోపు మనం చేయాల్సింది ఏంటంటే మన కళ్ళ ముందు ఉన్న వైట్ పేపర్స్, మన దగ్గర ఉన్న పాలసీస్, ఓకేనా, బడ్జెట్, సోషల్ ఎకనామిక్ సర్వే, వీటిని ఫినిష్ చేయండి. ఆ తర్వాత బుక్ని కొనడానికి ట్రై చేయండి. ఇప్పుడే ఎవరు కొనొద్దు. అండ్ నా క్లాసెస్ ఎవరైతే తీసుకుంటున్నారో అసలు మీకైతే నేను ఏ బుక్ని సజెస్ట్ చేయను, అసలు అవసరం లేదు. నా క్లాసెస్ ఇనఫ్. నేనే మీకు పీడిఎఫ్స్ని ప్రొవైడ్ చేస్తాను, నా హ్యాండ్ రిటర్న్ నోట్స్ కూడా ఇస్తాను. కాబట్టి ఇక మీరు ఏ బుక్ కొనాల్సిన అవసరం లేదు. బట్ ఒకవేళ మీకు కొనాలి అని చెప్పి క్యూరియాసిటీ ఉంటే అది మీ ఇష్టం, ఓకేనా. రైట్. సో ఇండస్ట్రీస్ పరంగా మనం చూడాల్సిన ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి స్వర్ణాంధ్ర @ 2047. ఆ తర్వాత మనం పాలసీస్ చూస్తాం.
సో పాలసీస్ యాజ్ ఆఫ్ నౌ 9 ఉన్నాయి. సో ఏంటా పాలసీస్? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఎంఎస్ఎంఈ అండ్ ఆంటర్ప్రెన్యూర్ పాలసీ. సో 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అనే స్లోగన్తో ముందుకు వచ్చారు. అండ్ మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో ఏపీకి సంబంధించిన 6 ఇండస్ట్రియల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద యూట్యూబ్ మొత్తంలో ఫస్ట్ సెషన్ చేసింది నేనే. ఓకేనా? ఎందుకంటే దానికి సంబంధించిన పీడిఎఫ్ ఇంకా బయటికి రాలేదు. సో ఈరోజు కాన్ఫరెన్స్ మీటింగ్ జరిగింది. సో అక్కడ మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అక్కడ పీపీటీ వేస్తూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో ఆ స్క్రీన్ షాట్స్ని నేను గ్యాదర్ చేసి అందరికంటే ముందుగా ఆ పర్టికులర్ సెగ్మెంట్ మీద క్లాస్ చేసింది నేనే. సో ఆ వీడియోకి మంచి రీచ్ కూడా వచ్చింది, చాలా మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఓకేనా? రైట్. సో ఏమేమి ఉంటాయి? సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఉంటుంది, సో ఎంఎస్ఎంఈ అండ్ ఆంటర్ప్రెన్యూర్ పాలసీ ఉంటుంది, అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కూడా ఉంటుంది, థర్డ్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఆ తర్వాత ప్రైవేట్ పార్క్స్ పాలసీ, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, డ్రోన్ పాలసీ, సెమీ కండక్టర్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ. వీటన్నిటిని నేను కవర్ చేస్తాను ఇన్ డీటెయిల్డ్గా. ఓకేనా? సో దీంతో పాటు మనం చూడాల్సినవి ఇంకేంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయిపోయింది. కొత్తగా స్టార్ట్ అయిన అధ్యాయం ఏంటంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో దీంతోపాటు నేషనల్ సింగిల్ విండో సిస్టమ్. ఓకేనా? నేషనల్ సింగిల్ విండో సిస్టమ్. ఆ తర్వాత దీనికి రిలేటెడ్గా ఇంపార్టెంట్ స్కీమ్ వచ్చేసరికి ర్యాంప్ స్కీమ్ అనమాట. తర్వాత మనం చూడాల్సింది స్కిల్ డెవలప్మెంట్. సో స్కిల్ డెవలప్మెంట్ గురించి కూడా ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ వన్ ఇండస్ట్రియల్ కారిడార్స్. సో ఇండస్ట్రియల్ కారిడార్స్లో మనకి 3 ఉన్నాయి యాజ్ ఆఫ్ నో. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, అండ్ హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. సో ఈ కారిడార్స్ గురించి చూడాలి. దీంట్లో ఉన్న నోడ్స్ ఏమేమి ఉన్నాయి, మన స్టేట్లో ఎటువంటి నోడ్స్ నుంచి ఇవి పాస్ అవుతున్నాయో మనం చూసుకోవాలి. ఓకేనా? సో ఇవన్నీ ఇండస్ట్రీస్ పరంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. అండ్ వీటితో పాటు నేను అడిషనల్గా వైట్ పేపర్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా నేను కవర్ చేస్తాను, డోంట్ వరీ. సో వైట్ పేపర్స్లో మనకి ఏమేమి ఉన్నాయి? లా అండ్ ఆర్డర్కి సంబంధించిన వైట్ పేపర్ ఉంది, ఎక్సైజ్ పాలసీ ఉంది, స్టేట్ ఫినాన్స్ ఉంది, న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, పవర్ సెక్టర్కి సంబంధించిన వైట్ పేపర్ ఉంది, పోలవరం వైట్ పేపర్ ఉంది, అమరావతి వైట్ పేపర్ కూడా ఉంది. సార్ ఇవన్నీ ఇంపార్టెంట్ అంటే నో, వీటిలో కొన్ని మాత్రమే ఇంపార్టెంట్. బట్ నేను అన్నీ కవర్ చేస్తాను. బట్ ఏదైతే ఎక్కువగా ఇంపార్టెంట్ ఉందో దాని మీద నేను స్ట్రెస్ చేస్తూ మీకు చెప్తూ ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను మెన్షన్ చేస్తాను. ఓకేనా? సో ఇంపార్టెంట్ థీమ్స్ మీద, ఇంపార్టెంట్ పేపర్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేద్దాం. ఈజ్ దిస్ క్లియర్? రైట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ వచ్చేసరికి సర్వీస్ సెక్టర్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు దీని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. ఆయనకి నచ్చిన రంగం ఇదే. సో హైదరాబాద్లో కూడా ఒక సర్వీస్ సెక్టర్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చారు అంటే సో ఆయన ఒక స్టోన్ అనేది ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. ఓకేనా? సో సర్వీస్ సెక్టర్ పరంగా మనం చూడాల్సిన టాపిక్స్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎక్సెట్రా. సో ఆ స్ట్రక్చర్ ఎలా ఉంది, వీటి యొక్క గ్రోత్ ఎలా ఉంది, సో సర్వీస్ సెక్టర్ని గ్రో చేయడానికి ఎటువంటి స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు, అవన్నీ ఈ సెగ్మెంట్లో మనం చూస్తాము. అండ్ రీసెంట్ ఏపీ ఐటీ పాలసీని కూడా మనం కవర్ చేస్తాం. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా 4th and 5th యూనిట్ని ఫినిష్ చేసుకుంటాం అనమాట. సో చూడటానికి ఎంత తక్కువగా ఉన్నా సరే చూసారా మైక్రో టాపిక్స్ ఎన్ని ఎక్కువగా ఉన్నాయో. సో ఏపీ ఎకానమీకి చాలా వెయిటేజ్ ఉందమ్మా. ఖచ్చితంగా మనం 20 to 25 క్వశ్చన్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎక్కువగా దీని మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే సిలబస్ తక్కువగా ఉంది. సో ఈజీగా మనం గుర్తుపెట్టుకునే విధంగా నేను మీకు క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తాను, అది నాది రెస్పాన్సిబిలిటీ. సో ఎవరైతే క్లాసెస్ జాయిన్ అయ్యారో, అడ్మిషన్స్ తీసుకున్నారో, నో ఇష్యూ. సో మీ అందరికీ ఖచ్చితంగా మంచి క్లాసెస్ని నేను ప్రొవైడ్ చేస్తాను, నాది బాధ్యత. ఇంకెవరైనా సరే జాయిన్ అవ్వాలి అని చెప్పి ఆలోచిస్తున్నారో ప్లీజ్ జాయిన్ అవ్వండి. మీరు ఖర్చు పెట్టిన ప్రతి పెన్నీకి నేను మీకు న్యాయం చేస్తాను. సో సిలబస్ అనాలిసిస్ చూశారు కదా, ఎంత క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జస్ట్ సిలబస్ అనాలిసిస్కే నేను ఇంత కాంప్రహెన్సివ్గా చెప్తే ఒక టాపిక్ని ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎలా చెప్తానో మీరే ఇమాజిన్ చేసుకోండి. ఓకేనా? సో మీకు పీడిఎఫ్స్ వస్తాయి, యాజ్ వెల్ as హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా వస్తుంది కొన్ని టాపిక్స్కి. ఓకేనా? అండ్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ కూడా. సో నేను ఇందాక కొన్ని కరెంట్ అఫైర్ టాపిక్స్ చెప్పాను. సో ఫండింగ్స్ ఎలా వస్తున్నాయి, ఎవరెవరు ఇచ్చారనేది కూడా చెప్పాను. అవన్నీ మీకు చాలా అంటే చాలా వాల్యూ ఎడిషన్ చేస్తుంది. అవన్నీ జనరల్గా మీరు వెతుక్కోవాలంటే చాలా టైం పడుతుంది. సో ప్రీవియస్గా వచ్చిన ఆర్టికల్స్ అన్నింటిని ఎత్తుక్కొని వేరే ఛానల్స్లో జాయిన్ అయ్యి అవన్నీ కలెక్ట్ చేసుకొని, సో ఆ బాధంతా లేకుండా ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నాను, ఆ వర్క్ కూడా నేనే చేస్తున్నాను మీ తరపున. ఈజ్ దిస్ క్లియర్? రైట్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో ఎవరైనా సరే ఏపీ హిస్టరీ కానీ ఏపీ ఎకానమీ కానీ కోర్స్ కావాల్సి వస్తే మన ఇన్స్టిట్యూట్లో తీసుకోండి. కాంప్రహెన్సివ్గా బెస్ట్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తాము, అది కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్గా. ఖచ్చితంగా మన క్లాసెస్ నుంచి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఆల్రెడీ ప్రీవియస్ సెషన్ ఒకటి చేశాను.
సో మన దాంట్లో నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, అన్ని స్టేట్మెంట్స్ కూడా కవర్ అయ్యే విధంగా మన క్లాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో మీకు సిలబస్ అనేది కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాము. వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ఉంటుంది అండ్ 1000+ MCQs అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాము, క్విక్గా రివైజ్ చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఓకేనా. సో ఏపీ హిస్టరీ ఎవరైనా తీసుకుంటే దాంట్లో టెస్ట్ సిరీస్ కూడా ఉంటుందమ్మా. సో ఎవరికైనా సరే జాయిన్ అవ్వాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి వీలైనంత తొందరగా అడ్మిషన్ తీసుకోండి. క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఓకే, ఇక లేట్ చేయమాకండి, ఆలస్యం అసలు చేయమాకండి, మనకి తక్కువ టైం ఉంది. ఓకే రైట్. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.